నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఎన్టీఆర్ స్క్రీన్ మీదే కాదు నిజ జీవితంలో కూడా చాలా బాగా నటిస్తారు. ఎన్టీఆర్ రెండు నాలుకల ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఎన్టీఆర్కి తన కుటుంబం అంటే లెక్కే లేదా? ఎన్టీఆర్ ఏంటి ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? ఎన్టీఆర్కి అసలు నారా చంద్రబాబు నాయుడు అంటే రెస్పెక్టే లేదు. తన మేనత్త నారా భువనేశ్వరి అంటే అభిమానమే లేదు. ఇలాంటి మాటలు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి అతి దారుణంగా వినిపిస్తూనే ఉన్నాయి. దీనంతటికీ కారణం ఎన్టీఆర్ రియాక్ట్ అయిన తీరు. కొండా సురేఖ విషయంలో ఒకలాగా, కొడాలి నాని విషయంలో మరోలాగా ఎన్టీఆర్ ప్రవర్తించారని, తన మేనత్తకి అన్యాయం జరిగితే ఒకలాగా, నాగార్జున కుటుంబానికి అన్యాయం జరిగితే ఇంకొకలాగా ప్రవర్తించాడని ఎన్టీఆర్ని దూషించే వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువైపోయారు. మరింతకీ ఏం జరిగింది? ఎన్టీఆర్ చేసిన అంత పెద్ద తప్పేంటి అనంటే, ముందుగా ఎన్టీఆర్ నాగార్జున కుటుంబానికి సపోర్ట్ చేస్తూ కొండా సురేఖపై విరుచుకుపడినటువంటి ఆ వ్యాఖ్యలను ఒక్కసారి మనం చూద్దాం. కొండా సురేఖ గారు ఇతరుల వ్యక్తిగత జీవితాలతో నీచ రాజకీయాలు చేయటం సరికాదు. ప్రజా జీవితంలో ఉన్న మీ వంటి వారు మరింత హుందాగా, గౌరవంగా వ్యవహరించాలి. సినీ పరిశ్రమలో ఉన్నవారి గురించి మీరింత నిర్లక్ష్యంగా ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరం. ఎవరైనా మాపై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తుంటే మేము చేతులు ముడుచుకొని మౌనంగా చూస్తూ కూర్చోము. ఇటువంటి వాటికంటే మనం ఉన్నతంగా వ్యవహరిస్తూ ఎవరి సరిహద్దుల్లో వారుండాలి. మన ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి నిర్లక్ష్య ధోరణిని సమాజం ఉపేక్షించదని ఎన్టీఆర్ అన్నారు. ఇందులో తప్పేముంది అని అనిపించవచ్చు. తప్పు ఇందులో కాదు. గతంలో తన మేనత్త, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై అప్పటి వైసీపీ మంత్రి కొడాలి నాని తప్పుగా మాట్లాడితే, తన కొడుకు నారా లోకేష్ పుట్టుకపై అసభ్యంగా మాట్లాడితే ఎన్టీఆర్ ఇంత ఘాటుగా స్పందించకపోవటమే అతను చేసిన తప్పు అని ఇప్పుడు అందరూ అంటున్నారు. నిజానికి అప్పుడు ఎన్టీఆర్ స్పందించలేదా అంటే స్పందించారు. ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అందులో ఆయన ఎక్కడా కొడాలి నాని పేరు ప్రస్తావించకపోయినా, మన ఆడపడుచులను గౌరవించుకోవటం మన సంస్కృతి, ఆడపడుచులపై నీచంగా పురుష పదజాలంతో మాట్లాడితే అది అరాచక పాలనకు నాంది పలుకుతుంది అన్నారు. రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం, ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి, ప్రజా సమస్యలపై పోరాడండి, ఇది నా విన్నపం మాత్రమే, ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నాను అన్నారు ఎన్టీఆర్. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. తన కుటుంబం, తన మేనత్తని అంత దారుణంగా దూషిస్తే ఎన్టీఆర్ జస్ట్ ఇలాంటివి ఆపండి, విన్నవించుకుంటున్నాను, మనసారా కోరుకుంటున్నాను అంటూ జస్ట్ నార్మల్గా మాట్లాడారు. కానీ నాగార్జున విషయంలో మాత్రం కొండా సురేఖకు చాలా ఘాటుగానే వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు. ఈ డిఫరెన్స్ని చూపిస్తూ ఎన్టీఆర్ డబుల్ గేమ్ ఆడుతున్నారు, ఎన్టీఆర్ స్క్రీన్ పైనే కాదు నిజ జీవితంలో కూడా నటిస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. ఆనాడు మీ మేనత్తకి జరిగింది అన్యాయం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే అటువైపు ఉన్నది కొడాలి నాని కాబట్టి అతనితో ఎన్టీఆర్కున్న అనుబంధం వల్లే సొంత మేనత్తను అంత మాట అన్నా కూడా ఎన్టీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. జస్ట్ రియాక్ట్ అవ్వాలి కాబట్టి కర్రా విరగొద్దు, పాము చావొద్దు అన్న ధోరణిలో ఒక వీడియోని రిలీజ్ చేశారు అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఇందులో ఎన్టీఆర్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి ఎన్టీఆర్ సక్సెస్ అయిన తర్వాతే నారా కుటుంబమైనా, నందమూరి కుటుంబమైనా అతన్ని దగ్గరికి తీసుకుంది. కానీ అంతకుముందు ఎవ్వరూ కూడా అతన్ని కానీ అతని కుటుంబాన్ని కానీ హక్కున చేర్చుకోలేదు. ఎప్పుడు దూరమే పెట్టింది, దారుణంగా చూసింది. హరికృష్ణ రెండవ భార్యకు పుట్టిన కొడుకు, అతనితో మనకు సంబంధం లేదు అన్నట్టే వ్యవహరించేవారు. అలాంటి సందర్భాల్లో ఎన్టీఆర్ ఎంత మనోవేదనకి గురై ఉంటారు? ఆ సమయంలో ఎన్టీఆర్కి తోడుగా ఉన్నది కొడాలి నానినే. ఎన్టీఆర్ని సొంత తమ్ముడిలా నాని చూసుకున్నారు. హాలిడేస్ వస్తే నందమూరి, నారా కుటుంబంలోని పిల్లలంతా ఒక్కచోట చేరి హాలిడేస్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ అందులోకి ఎన్టీఆర్ని మాత్రం రానిచ్చేవాళ్ళు కాదు. అలాంటి సందర్భాల్లో ఎన్టీఆర్ కొడాలి నాని దగ్గరికే వెళ్ళేవారు. తన కుటుంబంలోని పిల్లలంతా ఒకచోటు ఉంటే ఎన్టీఆర్ మాత్రం నానితో గడిపేవారు. ఇక నాగార్జున విషయానికి వస్తే ఎన్టీఆర్ తనని సొంత బాబాయిలా ఫీల్ అవుతారు. నందమూరి కుటుంబం ఎన్టీఆర్ని దూరం పెట్టినప్పుడు నాగార్జున తనకి బాబాయ్ స్థానంలో ఉండేవారు.
సొంత బాబాయ్ బాలయ్యతో అయినా ఎన్టీఆర్కి అంతటి అనుబంధం ఉందో లేదో తెలియదు, కానీ నాగార్జునతో తనకి మంచి రిలేషన్ ఉంది. సందర్భం వచ్చిన ప్రతిసారి నా అన్న కొడుకు అని నాగార్జున చెప్తూనే ఉంటారు, నా బాబాయ్ అని ఎన్టీఆర్ కూడా అంటూ ఉంటారు. ఈ కారణం వల్లే ఎన్టీఆర్ కొడాలి నానిని దూషించలేకపోయారు. ఈ కారణం వల్లే ఎన్టీఆర్ అక్కినేని కుటుంబానికి అండగా ఉన్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కొడాలి నాని, కొండా సురేఖ విషయంలో ఎన్టీఆర్ ప్రవర్తించిన తీరులో ఉన్న డిఫరెన్స్ ఒకటే. ఎవరైనా మాపై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తుంటే మేము చేతులు ముడుచుకొని మౌనంగా చూస్తూ కూర్చోము అంటూ కొండా సురేఖను ఉద్దేశించి అన్నారు. అదే కొడాలి నాని విషయంలో ఇలాంటి ధోరణిని ఆపండి, ఇలాంటి అరాచక పాలనను ఇక్కడితో ఆపండి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ సున్నితంగా మాట్లాడారు. ఇదే డిఫరెన్స్. ఎస్, ఎన్టీఆర్ అక్కినేని కుటుంబ విషయంలో కొంచెం ఘాటుగానే స్పందించారు. అండ్ ఎస్, తన మేనత్తను అంత మాట అన్నప్పుడు కొడాలి నానిపై కూడా అంతే ఘాటుగా స్పందించి ఉంటే ఈరోజు ఎవ్వరూ ఎన్టీఆర్పై ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదు. మరి ఒకప్పుడు ఎన్టీఆర్ అక్కడ కొడాలి నాని విషయంలో అయినా సరే, ఇక్కడ నాగార్జున విషయంలో అయినా సరే, ఎన్టీఆర్కి ఈ ఇద్దరితో ఎస్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా చెప్పాలి, వీళ్ళిద్దరితో ఆయనకి మంచి రిలేషన్ ఉంది. అందుకే అక్కడ కర్రా విరగొద్దు పాము చావొద్దు అన్న ధోరణిలో మాట్లాడారు. ఇక్కడ నాగార్జున విషయంలో తనకున్నటువంటి అనుబంధమైనా కానీ, అండ్ ఇక్కడ వచ్చినటువంటి వ్యాఖ్యలు కానీ, ఈ విషయంలో పైగా ఇండస్ట్రీ మొత్తం ఏకమైపోయి మాట్లాడుతున్న సందర్భంలో ఎన్టీఆర్ ఘాటుగానే స్పందించారు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి, నారా భువనేశ్వరి అయినా కూడా తను కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మహిళే. ఎందుకంటే తన తండ్రి ఇండస్ట్రీలో ఒక పెద్ద సూపర్ స్టార్. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఆయన తప్ప ఇంకెవ్వరూ గుర్తురారు. అలాంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారి కూతురు ఆవిడ. మరి ఆవిడ గురించి ఆ విధంగా మాట్లాడినప్పుడు కేవలం నందమూరి నారా కుటుంబం తప్ప మిగతా వాళ్ళెవ్వరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు. మరి ఆనాడు ఎందుకు ఇండస్ట్రీ తనకి తోడుగా లేదు? తను కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మహిళే కదా. మరి ఈ విషయంపై అయితే ఎవరు మాట్లాడరు. ఆనాడు భువనేశ్వరికి ఎందుకు సపోర్ట్ చేయలేదని ఇండస్ట్రీని ఎవరు ప్రశ్నించరు. కానీ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలను మాత్రమే స్పెషల్గా మెన్షన్ చేసి ఎన్టీఆర్ ఇలాంటి విభేదాలు సృష్టిస్తున్నాడు, ఎన్టీఆర్ స్క్రీన్ పైనే కాదు నిజ జీవితంలో కూడా నటిస్తున్నారు అంటూ కూడా ఎన్టీఆర్పై ఘాటుగా స్పందిస్తున్నారు. ఎస్, ఎన్టీఆర్ చేసిన ఒకే ఒక్క మిస్టేక్, ఆనాడు కొడాలి నాని ఈ విధంగా అన్నప్పుడు కొడాలి నానిని ఉద్దేశించి చిన్నపాటి అంటే ఏదైనా మాట్లాడితే ఈరోజు అసలు ఎవరు ఒక్క మాట అనేవాళ్ళు కాదేమో. కానీ అక్కడ ఆయన నిదానంగా ఆడపడుచులకి గౌరవం ఇవ్వండి అంటూ కూడా మాట్లాడిన విధానం కానీ, ఇక్కడ ఘాటుగా స్పందించిన విధానం కానీ, ఈ రెండింటిమైన వ్యత్యాసాన్ని చూపించి ఎన్టీఆర్పై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ ప్రవర్తించిన తీరుపై మీ ఒపీనియన్ ఏంటి? తన మేనత్త విషయంలో తప్పుడు ఆరోపణలు చేసిన కొడాలి నాని విషయంలో స్పందించిన తీరు కానీ, ఈరోజు తన బాబాయిగా భావించే నాగార్జున కుటుంబానికి అండగా ఉన్న తీరు విషయంలో కానీ ఎన్టీఆర్ ప్రవర్తించిన తీరు ఎలా ఉందంటారు? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.